తిరుపతి జిల్లాలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను మాజీ సైనికుల సంఘం వెరిటాస్ సైనిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో పాటు మాజీ సైనికులు, వీరనారీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి నంది సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమర్ జవాన్ స్తూపం వద్ద నివాళులర్పించి దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్గిల్ అమర వీరులకు జోహార్, వీరులకు జోహార్, 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 వందే మాతరం. అమర జవాన్ కార్గిల్లో యుద్ధాల్లో భారతదేశం యావత్తు పనిచేసే ఆర్మీ జవాన్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇల్లు వాళ్ళు అన్నింటినీ కూడా భార్య బిడ్డలు అంతా వదిలి దేశం కోసం పోరాడుతూ చాలామంది కార్గిల్లో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంస్కరణ దినంగా ఈరోజు జూలై 26వ తారీఖున వాళ్ళకి నివాళులు అర్పించడం ఆనవాయితీగా అక్కడ పనిచేసే సోదరులందరూ కూడా ఇక్కడ రిటైర్డ్ అయిన మాజీ సైనికులందరూ కూడా కలిసి ఈరోజు అమర జవాన్ స్తూపం దగ్గర వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. వారికి చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా చనిపోయిన దేశం కోసం ప్రాణాలు వడిన వారందరికీ ఈరోజు మాజీ సైనికులందరూ కూడా తిరుపతి పట్టణంలో వాళ్లకు సెల్యూట్ చేయడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్. మిత్రులారా, ఈరోజు మనందరం ఇంత సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉన్నామంటే దానికి కారణం తమ కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టి భారతమాతే తన కుటుంబంగా భావించి దేశ సరిహద్దుల్లో భరతమాతను తాకాలంటే ముందు నా గుండెను తాకండి అని చెప్పి ధైర్యంగా మనందరి కోసం నిత్యం భరతమాతని కాపాడుతూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి మన వీర జవాన్లు ఇప్పుడే కార్గిల్ యుద్ధంలో మన కోసం, భరతమాత కోసం తమ ప్రాణాలని అర్పించినటువంటి వీర జవాన్లకి నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో ఏం సాధించామని చెప్పి ఒకసారి తిరిగి ఆలోచిస్తే మేము చేసేదన్నీ లెక్కలోకి కూడా రాదు. వీరు చేసినటువంటి త్యాగం, వీరు చేసినటువంటి సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్. మిత్రులారా, ఈరోజు మనందరం